ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఐస్ క్రీమ్ బాగుందా? బాగుంది మామయ్య. ఏంట్రా ఇది? పాపను ఎక్కడికి తీసుకువెళ్ళావు? మావయ్య ఐస్ క్రీమ్ కావాలి అని అడిగింది, తీసుకెళ్లాను. ఏమైంది? ఖుషి తీసుకెళ్లే ముందు ఒక మాట అయినా చెప్పాలని తెలీదా నీకు? గదిలో అలా మాట్లాడుకోవడం నేను విన్నాను కదా. ఏదైతేనే నా ఖుషి క్షేమంగా తిరిగొచ్చింది, అది చాలు నాకు. ఏమండి? ఇప్పటికైనా అర్థమైందా నువ్వు అపార్థం చేసుకున్నావని? జిద్దు, నువ్వు ఆగరా. ఏంటి తులసి, పాప తిరిగి వచ్చింది, ఇప్పుడు సంతోషమే కదా. నువ్వు సంతోషంగానే ఉంటావులే తల్లి, కానీ ఇక్కడ నువ్వు చేసిన గొడవ, అల్లరి, అవమానం, వాటి సంగతేంటి? వాటి సంగతేంటి? తప్పైపోయింది. ఒక్క మాటతో పోగొట్టావు. ఇంతమందిలో నా కొడుకు చొక్కా పట్టుకున్నావు. ఈ ఇంటి కోడలు అయ్యుండి మావగారిని ఇలాగేనా గౌరవించేది? ప్రెగ్నెంట్ అయిందని ఓ నెత్తిన పెట్టుకున్నారుగా, అందుకే పాతాళానికి తొక్కేసింది. మరి వెనక ముందు ఆలోచించకుండా నువ్వు చేసిన పనికి 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటున్నారు. పాపం అమాయకుడైన మగాణ్ణి పట్టుకుని అన్నేసి మాటలంది. వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఏం అనట్లేదు. నా కొడుకు షష్ఠి పూర్తికి మిమ్మల్ని పిలవగానే ఆశీర్వదించినందుకు చాలా సంతోషం. కానీ ఒక దురదృష్టకరమైన సంఘటన ఇవాళ మా సంతోషాన్ని మాయం చేసింది. అందుకు మీరందరూ మమ్మల్ని క్షమించండి. మనం మళ్ళీ కలుద్దాం. కన్నబిడ్డలా ఉన్నట్టుంది, అందుకే అంత ప్రేమ. అంటే తను ఎవరితోనో కన్నబిడ్డని ఇంటికి తెచ్చుకుందంటారా? నిజమే, పాప తులసికే పుట్టింది. అందుకే ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళినా అంత గొడవ చేసింది.
తను తల్లి కాకపోతే అమ్మాని ఎందుకురా పిలిపించుకుంటుంది? నాన్న ఏమండి మావయ్య ఏమండి మావయ్య ఆగు ఆగండి. నాన్న మావయ్య నాన్న ఆగు మావయ్య ఆగురా. మావయ్య బసవా నన్ను ఆగు నాన్న 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 ఏం చేస్తున్నావు నాన్న నా మాట విను. మావయ్య నాన్న అయ్యో డోర్ తీ. బసవా నాన్న ఏమండి? నాన్న ఏం నాన్న నాన్న ఏంటి ఏంటి నాన్న ఇది బసవా కూర్చో ఏమండి ఏంట్రా ఇది ఎందుకురా ఇలాంటి చర్యకి పాల్పడ్డావు మరి ఇంకేం చేయమంటావమ్మా? ఏం చేయమంటావు? బసవరాజ్ అంటే జనానికి ఒక నాయకుడు, పరువు మర్యాద గల మనిషి. కానీ వాళ్ళ ఏమైంది చెప్పు, ఏమైంది? పది మందిలో సొంత వాళ్లే హంతకుడని దుర్మార్గుడని నిందేశారు. ఇంకా నేనెందుకు బతకాలి విశాలాక్షి? ఏమండి ఏంటండి ఆ మాటలు నిజమే కదా నేను చెప్పేది. చూసావటే నీ వల్ల ఆ రోజు నా బిడ్డ చావబోయింది. ఈ రోజు మా ఆయన్ని కూడా పొట్టన పెట్టుకోవాలనుకుంటున్నావా నువ్వు? వద్దు విశాలాక్షి, వద్దు. తననేమీ అనొద్దు. ఏమా తులసి, సంతోషమా తల్లి? ఇప్పటికైనా శాంతించావా నువ్వు? తప్పైపోయింది మావయ్య గారు. అంతమందిలో మీ చొక్కా పట్టుకుని మిమ్మల్ని అవమానించి చాలా పెద్ద తప్పు చేశాను. ఖుషి కనిపించకపోయేసరికి ఆ బాధలో నేను అలా చేశాను. నేను చేసిన తప్పుకి మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. రావద్దమ్మా.